మరి ఇప్పుడు మొయినుద్దీన్ గారు చెబుతున్నారు, ఓకే మేమైతే అంగీకరిస్తాం అని వారు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. కోర్టులకు వెళ్ళాలని చెప్తున్నారు. అసలు ఎలా సాధ్యానికి సంబంధించి సాధ్యాసాధ్యాల గురించి ఖచ్చితంగా చర్చ జరగాలి. ఏంటి అసలు ఎలా సాధ్యపడుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయలేని మీరు ఎలా చేస్తున్నారు? సరే, అప్పుడు కోర్టుకి వెళ్ళారు కాబట్టి కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం వాళ్ళు 34% నుంచి 24.15%కి తగ్గించారు. సరే, అప్పట్లో వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్స్ అవి. మరి అప్పట్లో మీరు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు కదా, మరి మీరు ఎందుకు వెళ్ళలేదు కోర్టుకి? బీసీలకు ఇచ్చింది ఇదే, సో ప్రభుత్వం తరఫున పక్కన పెట్టేస్తే మీరు కూడా ప్రైవేట్ కేసు వేయచ్చు, ఏముంది? సో బీసీలు కంపల్సరీ ఇవ్వాలి అండి అని చెప్పేసి మీరు గతంలో అమలు చేసినటువంటి ప్రభుత్వం మాది, సో కాబట్టి మాకు దీనికి ఉన్నటువంటి పూర్తి అవగాహన మీకు ఉంటుంది. మరి అలాంటి ప్రయత్నం అప్పుడు ఎందుకు జరగలేదు? ఇప్పుడు మొయినుద్దీన్ గారు అయితే మేము కేసులు ఏమంటున్నారు, సరే భవిష్యత్తులో అది మాట్లాడదాం, ఎందుకంటే మొయినుద్దీన్ గారి డెసిషన్ కాదు కాబట్టి. సో వారైతే వ్యక్తిగతంగా వారు చాలా ఈ విషయంలో చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఎస్, మేమైతే వెళ్ళాం, ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరగాలనేటువంటి అంశం. మరి వైసీపీ పార్టీ విధానపరమైన నిర్ణయాలు మనం వాటి గురించి మనం చర్చించలేం కాబట్టి ఏమంటారు? మొయినుద్దీన్ గారు చాలా పాపము ఔత్సాహంగా మాట్లాడుతున్నాడు, కానీ ఎంత ఊగుగా మాట్లాడినా కూడా అబద్ధాలు నిజాలు అవ్వబడదు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులు ఇచ్చి పవర్స్ ఆడిచ్చారు సార్, కాదు మంత్రులు ఇస్తే కాదు, దానికి పవర్స్ ఇవ్వాలి కదా, పవర్స్ ఆడిచ్చారు. సార్ మీకు టైం ఇస్తా, మొయినుద్దీన్ గారు వాళ్ళకంటే ఎక్కువ టైం మీకు ఇస్తాను, ఒక్క నిమిషం ఉండండి, నోట్ చేసుకోండి. ఎస్, మాట్లాడండి వేణుగోపాల్ రెడ్డి గారు. రాజు గారు, ఒకటి ఆయన వెన్నుపోటు గురించి క్యారెక్టర్ గురించి మాట్లాడినప్పుడు నీ మధ్యలో ఇంటర్ఫీర్ అవ్వలేదు కదా, వింటున్నాం కదా సైలెంట్ గా. ఆయన మాట్లాడుతున్నాడు ఇందాక ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ లేకపోతే వైఎస్ఆర్ గారు బీసీల కోసం చాలా పని చేశారని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 11 మినిస్టర్లు ఇచ్చారంట, 6 మంది జడ్పీ చైర్మన్లు ఇచ్చారంట, 9 మంది కార్పొరేషన్లు అంట, బీసీ కార్పొరేషన్ 3,000 కోట్లు ఫండ్ ఇచ్చా అంటున్నావు. ఏ ఫండ్ ఏ నిజంగా మీరు ఆడారు? 3,000 కోట్లు ఫండ్ ఇచ్చారు, ఆ ఫండ్ మళ్ళీ తీసుకొచ్చి అమ్మఒడి కింద వేణుగోపాల్ రెడ్డి గారు మీరు కూడా లేదు లేదు ఒక్క నిమిషం, వేణుగోపాల్ రెడ్డి గారు మీరు కూడా తప్పులో కాలేదు, ఒక్క నిమిషం, మీరు కూడా తప్పులో కాలేస్తారు. మొయినుద్దీన్ గారు ఏమంటున్నారంటే డెడికేటెడ్ గా బీసీలకు ఇవ్వలేదండి, ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో ఆ సంక్షేమ పథకాల్లో బీసీల వాటా ఇన్ని కోట్లు అంటున్నారు. ఓకే, అదొకసారి మీరు అర్థం చేసుకోవాలి. క్యారియర్ అది రాజుగారు, ఆయన కార్పొరేషన్ ఇచ్చాడని చెప్పి అంటున్నాడు కాబట్టి బీసీ కార్పొరేషన్ ఫండ్స్ ఇచ్చామంటున్నాడు. ఆ కార్పొరేషన్ ఫండ్స్ రిలీజ్ చేశారు, మాట చెప్పడం చాలా ఈజీ. జగన్మోహన్ రెడ్డి గారు